హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. ఈరోజు మనం ఒక చిన్న కథ చెప్పుకుందాం. అదేంటంటే ఎక్కువ తక్కువలు. అంటే ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని అనమాట. అయితే ఇక్కడ వేదాంతి అంటే ఈ ఋషి లాంటి వాడు. ఆయన ఏమంటాడు, రైతుతో ఒకసారి అదేంటి, ఎన్నాళ్ళు చూసినా నువ్వు ఆ మట్టి పిసుక్కుంటూ ఉంటావు, దుక్కు దున్నుతూ ఉంటావు, నూర్చుకుంటూ ఉంటావు పంటని, ఇదే పనిగా ఉంటావు నువ్వు ఎప్పుడు చూసినాను. భూమిలో కలుపు తీయటమే కాదు, నీ మనసులో ఉన్న కలుపు కూడా అప్పుడప్పుడు తీసేస్తూ ఉండాలి, లేకపోతే నీకు ఆ చెట్లకి తేడా ఏముంటుంది అంటాడనమాట వేదాంతి రైతుతో. అంటేను అప్పుడు రైతు అంటాడు, అయ్యా వేదాంతి గారు, మీకంటే సంఘానికి నేనే ఎక్కువ అవసరము, అదేంటి ఆ సంగతి మీకు తెలియదా ఏంటి? మీరు బోధించే వేదాంతం లేకపోయినా లోకం జీవించగలదు, కానీ నేను పండించే ధాన్యం లేకపోతే మీరు కూడా బ్రతకలేరు అని అంటాడనమాట రైతు. అంటే అప్పుడు వేదాంతి అలా ఆలోచనలో పడతాడు ఈ రైతు చెప్పిన మాట విని. అప్పుడు ఈ ఆలోచన చూస్తాడు, ఈ వేదాంత ఆలోచనలో పడటం ఈ రైతు చూస్తాడు. చూసి, అలా ఎందుకు ఆలోచనలో పడతారు స్వామి, నేను ఒక కథ చెప్తాను వినండి, అప్పుడే మీకు తెలుస్తుంది నేను చెప్తుంది ఎంతవరకు నిజమోను. ఒకసారి రాయి మట్టి బురదకి వివాదం వచ్చింది. రాయేమో, నేను చూడు ఎంత బలంగా శుభ్రంగా ఎంత ముచ్చటగా ఉన్నానో అని గర్వంతో రాయి పలుకుతుంది. అలా అని ఊరుకోకుండా, నువ్వేమిటి ముట్టుకుంటేనే పిసపిసలాడిపోతావు, నిన్నెవరైనా ముట్టుకుంటే ఎవరైనా కాలుతో తొక్కినా కూడా అసహించుకుంటారు నిన్ను చూసి, కాళ్ళు చేతులు కడుక్కునేదాకా వాళ్ళకి తోచదు అని హేళన కూడా చేస్తుంది. అప్పుడు గర్విష్ఠైన ఆ రాయి అలా అనగానే మట్టి బురదకి బాగా పౌరుషం వస్తుంది. వచ్చి, ఓ రాయి, చూడటానికి నేను అసహ్యంగానే ఉండవచ్చు, కానీ మానవుడి ప్రాణాలు నిలబెట్టే పంటలకు జీవనోపాధిని నేను, జీవం పోసేదే నేను, మట్టి లేకపోతే అసలు పంటే పండదు కదా అని ఈ మట్టి బురద రాయితో గట్టిగా చెప్తుంది అని ఈ రైతు ఈ వేదాంతికి చెప్తాడు. చెప్పి అప్పుడు వేదాంతి అంటాడు, సరే నువ్వు చెప్తుంది కరెక్టేను, మట్టి బురద చెప్పిన జవాబు కాదనలేము, కానీ రెండో పక్షం కూడా ఆలోచించాలి కదా. బురద సాయంతో పంటలు పండుతాయి, బాగానే ఉంది, కానీ గొప్ప గొప్ప భవనాలు, గూడులు, గోపురాలు నిర్మించాలంటే శిలలు కావాలి కదా, శిలలు ఉపయోగపడతాయి కదా, కనుక దేని ఉపయోగం దానిదే, రెండూ లోకానికి అవసరమే అని ఈ వేదాంతి రైతుతో అంటాడనమాట. అప్పుడు సరే రైతు అనుకుంటాడు, ఈయన దారికి వస్తున్నాడు నెమ్మదిగానని మనసులో అనుకొని, అవును, ప్రతి మనిషికి ఉపయోగము, ప్రతి మనిషి ఉపయోగము, ప్రతి వస్తువు ఉపయోగము ప్రపంచానికి అవసరమేను, సరే కానీ మరి మీకు ఇంకొక చిన్న కథ కూడా చెప్తాను వినండి, ఆ తర్వాత మీ అభిప్రాయం పూర్తిగా చెప్దురు కానీ అని రైతు అంటాడనమాట. అనేటప్పటికీ అప్పుడు ఈ రైతు మళ్ళీ ఇంకో చిన్న కథ చెప్తాడు. అదేంటి, ఒక అడవిలో ఒక మర్రి చెట్టును ఒక టేకు చెట్టు ఉన్నాయి. ఒకప్పుడు ఈ మర్రి చెట్టు టేకు చెట్టుతో నేను లక్షలాది జీవులకి నీడనిస్తాను, చేటలంతేసే ఆకులు ఉన్నాయి నీకు, నీ వల్ల కొంచెమైనా మానవుడికి ఉపకారము లేదు కదా అని అంటుందన్నమాట. మర్రి చెట్టు మీద బోల్డని పక్షులు అవన్నీ నివాసం ఏర్పరచుకుంటాయి కదా, అందుకని వాటన్నింటికి మర్రి చెట్టు నివాసంగా ఉపయోగపడుతుంది. మర్రి చెట్టు కింద మనుషులు కూర్చొని ఎండాకాలంలోనూ కానీ వర్షం వచ్చినా కానీ దాని కింద నుంచొని కూర్చొని సేద తీరుతూ ఉంటాం కదా మనుషులు, అందుకని మర్రి చెట్టు అందరికీ ఉపయోగపడేటట్టు ఉంటుంది. కానీ అదే ఈ టేకు చెట్టు ఆకులు ఎలా ఉంటాయి, పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి, కానీ దానివల్ల ఉపయోగం ఏముంది, దాని కింద ఎవ్వరు నుంచున్నా ఏమీ, వర్షం వచ్చినప్పుడు నుంచున్నా ఏమీ తడవకుండా ఉండము, తర్వాత ఏమో ఎండాకాలంలో నుంచుంటే మనకేమీ నీడనివ్వదు అని చెప్పి ఈ మర్రి చెట్టు అంటుందన్నమాట. అని ఆ టేకు చెట్టుని ఎక్కిరిస్తే అప్పుడు టేకు చెట్టు అంటుంది, అదేంటి, ఓ మర్రి చెట్ట, నువ్వు అతిగా ఏమీ గర్వపడకు, నీ అహంభావాన్ని కట్టిపెట్టు, నువ్వు వచ్చే నీడ ఏ పాటిది, నా కలపతో మానవులు పెద్ద పెద్ద ఇళ్ళు పెద్ద పెద్ద భవనాలు తరతరాలు హాయిగా ఇళ్లల్లో ఉండి కాలక్షేపం చేస్తూ ఉంటారు కట్టుకొని నా కలపతో నేను
అని ఈ టేకు చెట్టు అంటుందన్నమాట. నువ్వేముంది నీ అదేంటి కొన్నాళ్ళు అయ్యేటప్పటికి నీ చెట్టు గాలికి ఒరిగిపోతావు, అప్పుడు నువ్వు నీడ ఎంతమందికి ఇస్తావు, అప్పుడేమి ఇవ్వలేవు కదా. నేను చూడు పెద్ద పెద్ద భవనాలు కట్టడానికి కూడా ఉపయోగపడతాను, నేను నా వల్ల చాలా ఉపయోగం ఉంది అని చెప్పి టేకు చెట్టు అంటుందన్నమాట. అనేటప్పటికీ అది ఇలా అనేటప్పటికి ఆ మర్రి చెట్టుకి అవును కదా అనిపించి తల వంచుకొని ఉంటుంది అని చెప్పి ఈ రైతు ఈ వేదాంతితో చెప్తాడనమాట. చెప్పేటప్పటికి వేదాంతి వాడిని ఆదరించి దగ్గరికి తీసుకొని, అబ్బాయి నువ్వు చెప్పింది చాలా బాగుంది, నువ్వేమో శరీరానికి నీడనిచ్చే మర్రి చెట్టు లాంటి వాడివి, నేనేమో మనసుకు శాంతినిచ్చే టేకు చెట్టు లాంటి వాడిని, నువ్వేమో పంటకి జీవాన్నిచ్చే మట్టి లాంటి వాడివి, మనసుకి రక్షణ ఇచ్చే శిల లాంటి వాడిని నేను, తెలిసిందా. అందుకనే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భేదమే లేదు, లోకానికి మనిద్దరము అవసరమేను అని చెప్పి వేదాంత అంటాడనమాట. అంటే మనకి ప్రపంచంలో ఎవరు ఎక్కువ తక్కువ అనే భేదమే లేదనమాట. ఎవరి అవసరము ఒకళ్ళ అవసరము ఒకళ్ళకి. ప్రతి వస్తువు కూడా, ప్రతి మనిషి, ప్రతి వస్తువు, ప్రతి జీవి కూడా దేనికో దానికి ఉపయోగపడుతుంది అనమాట. అంతేగాని ఆ ఉపయోగపడటంలో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేదు. దేని అవసరం దానికే ఉంది ప్రపంచంలో. కాబట్టి ఎక్కువ తక్కువల గురించి ఎప్పుడు మనం ఆలోచించకూడదు అనమాట. సరేనా మరి? కథ కంచికే మనం ఇంటికి. బాయ్ బాయ్, గుడ్ నైట్.